శివ చాలా గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు కొరటాల శివ సినిమా ఆడియన్స్ లో ఎలాంటి అనుమానాలు ఉండేవి కాదు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను అంటూ ఇలా అన్ని సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించారు. కానీ కొరటాల కెరియర్ కు ఆచార్య ఓ మచ్చలా మారిపోయింది. ఇక ఆచార్య ఫ్లాప్ నుంచి బయటపడేందుకు కొరటాల శివ దేవరాతో రాబోతున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతుంది. కొరటాల శివ మీడియాతో కంటిన్యూగా ముచ్చట్లు పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో కొరటాల శివ ఎన్నో విషయాల మీద స్పందించారు. మెగాస్టార్ చిరంజీవితో తనకు మంచి బంధం ఉందని, ఆచార్య ఫ్లాప్ తర్వాత ఆయనే మొదటగా మెసేజ్ చేశారని అన్నారు. మళ్ళీ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతావు అని భరోసానిచ్చారట. ఇక ఎన్టీఆర్ దేవరా రెండో పార్ట్ కాస్త ఆలస్యం అయితే మాత్రం మధ్యలో వేరే మూవీ చేసి వస్తానని అన్నారు. బన్నీతో, ప్రభాస్ తో సినిమాలు చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. ఇక కొరటాల జనరల్ ఆడియన్స్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడారు. ఆడియన్స్ శంకరాభరణం సినిమాను హిట్ చేశారు. యానిమల్ సినిమాను కూడా హిట్ చేశారు. ఆడియన్స్ కి నచ్చితే సినిమా చూస్తారు, లేదంటే లేదు. చివరకు ఏది ఏమైనా ఆడియన్స్ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అని కొరటాల శివ అన్నారు. ఓటీటీలు రావడం వల్ల ఆడియన్స్ టేస్ట్ లో మార్పు వచ్చిందని అనుకోవడం లేదని అన్నారు. థియేటర్లలో కాకపోతే ఓ 2 వారాలు ఆగితే ఓటీటీలోకి వస్తుంది కదా అని ఆడియన్స్ అనుకుంటున్నారని కొరటాల చెప్పుకొచ్చారు. ఆ మార్పు మాత్రమే వచ్చిందని అన్నారు. ఇక దేవరా సినిమాను ఇంతవరకు బయట వ్యక్తికి చూపించలేదని, ఫ్యామిలీ మెంబర్లు మాత్రమే చూశామని అన్నారు. తాను, ఎన్టీఆర్, సినిమా టీం మాత్రమే దేవరాను చూశామని చెప్పారు. మాకు సినిమా పట్ల సంతృప్తి కలిగిందని, ఇక ఆడియన్స్ తీర్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు.